హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే. జై శ్రీరామ్, జై సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఇది వచ్చేసి బాపట్ల అండి. బాపట్లో శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. కొత్త బస్ స్టాండ్ పక్క స్ట్రీట్ నుంచి వస్తే రోడ్ నుంచి వస్తే మీకు కనిపిస్తుంది. జస్ట్ కొద్ది దూరమే అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇటు నుంచి వచ్చేది ఇది పాత బస్ స్టాండ్, ఇది కొత్త బస్ స్టాండ్. ఇటు నుంచి వచ్చేస్తే ఇది పక్కనే ఉంటుంది. జస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. చాలా పెద్ద దేవస్థానమే షిరిడి సాయిబాబా దేవస్థానం. ప్రతి నిత్యం రోజు దర్శనాలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దర్శనాలు ఉంటాయి. సో ప్రతి మధ్యాహ్నం పూట కూడా ఇక్కడ అన్నదానం ఉంటుంది. కొంతమందికి, కొద్ది మందికి ఉంటుంది, ఎక్కువ మందికి ఉండదు. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది. షిరిడి సాయిబాబా యొక్క దర్శనం చేసుకుని అనుగ్రహాన్ని పొందాలని అందరినీ కోరుతున్నాను. సో బాపట్ల ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ బాపట్లకు వచ్చినప్పుడు షిరిడి సాయిబాబా దేవస్థానం కూడా దర్శించుకోండి. సో శివాలయము, శ్రీకృష్ణ మందిరము, ఇస్కాన్ టెంపుల్స్ కానీ ఏదైనా ఉన్నా, వేణుగోపాల స్వామి దేవస్థానం, ఆంజనేయ స్వామి టెంపుల్స్, అయ్యప్ప స్వామి టెంపుల్స్, సో అన్నీ దర్శించుకుని ఇదంతా కూడా సాయిబాబా టెంపుల్స్కి రావాల్సిన వాళ్ళంతా ఖచ్చితంగా వచ్చేసి దర్శనం చేసుకోండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ నెల జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. సో చూడొచ్చు. 5:30 ఉదయం 5:30 గంటలకు వచ్చేసి కాకడ హారతి, ఉదయం 8 గంటలకు వచ్చేసి ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఉదయం 10 గంటలకు వచ్చేసి గురు మండలార్చన ఉంటుంది, గురు పూజ. సో మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి ఉంటుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు వచ్చేసి అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరికీ భక్తులందరికీ అన్నప్రసాదం ఉంటుంది. అంటే ఈరోజు తేదీ 16 వారానికి ఉంటుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకి నగరోత్సవం ఉంటుంది. సాయంత్రం 6:15 సాయం సంధ్యా హారతి ఉంటుంది. అదేవిధంగా రాత్రి 9 గంటలకి సేజ్ హారతి. ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్. ఓం నమో సాయిబాబు ప్రభు, నమో నమో సాయిబాబు ప్రభు. సో సాయిబాబాను అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులను వచ్చి ఈ యొక్క సాయిబాబాని శ్రీ షిరిడి సాయిబాబాని దేవస్థానం దర్శించుకోవాలని కోరుతున్నాను. సో చాలా బాగుంటుంది. లోపల కూడా మీకు చూడడానికి సాయిబాబా ఉంటుంది, సాయిబాబా ఉంటారు. అదేవిధంగా మీకు ఇక్కడ శివాలయం మార్చిన నందీశ్వరుడు శివలింగం ఉంటుంది. దాని వెనక సాయిబాబా చిన్నది విగ్రహం కూడా ఉంటుంది, చూడొచ్చు మీరు. సో ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. చాలా చక్కగా ఉంటుంది దర్శనం. సో సాయిబాబా యొక్క అనుగ్రహం అందరికీ దక్కుతుంది. సో ఆయన యొక్క దర్శనం తీసుకొని ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క దీవెనలు, ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదం తీసుకుని వీలైతే ప్రసాదాన్ని తీసుకోవచ్చు. సో కృపకి, ఆయనకు సాయిబాబా కృపకి అందరూ భక్తులందరూ పాత్రలు కావాలని కోరుతున్నాను. సో మీకు వీలైతే ఈ సాయిబాబా అన్నదానానికి కానీ, సాయిబాబా అయిన గుడికి నిర్మాణానికి ఏదైనా ఉంటే మీరు ప్రతి ఒక్క భక్తులు తమకు తోచిన సహాయం చేతుల ద్వారా ఒక మనీ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, ఆన్లైన్లో షిరిడి సాయిబాబా బ్యాంక్ అకౌంట్, దేవస్థాన అకౌంట్ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేకపోతే హుండీ రూపంలో కానీ మీరు ఇవ్వచ్చు. అన్నదానానికి చేయాల్సిన వాళ్ళు తప్పకుండా అన్నదానానికి సహాయం చేయండి. విరాళాలు ఇవ్వండి. ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే మన సాయిబాబా ట్రస్ట్ దేవస్థానం ఉంటుంది లోపల, వాళ్ళని ఆఫీసు వాళ్ళు కలిసి మీరు ఇవ్వచ్చు. మీరు తోసినంత శక్తి కొద్దిగా ఎంతైనా ఇవ్వచ్చు. ఎంత అమౌంట్ అయినా 100 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వచ్చు, 10 రూపాయల నుంచి ఎంతైనా మీరు గుండెకి దానం చేయొచ్చు. వేలల్లో లక్షల మంది కూడా మీరు సాయం చేయొచ్చు. జై శ్రీ సాయి, ఓం శ్రీ సాయిరు, జై శ్రీ సాయిరు, ఓం నమో శ్రీ సాయి, ఓం శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం. సో ఇది కట్టించిన శ్రీమతి ఇక్కడ ఉంది పేరు. దాత వచ్చేసి బోర్డు కట్టించిన శ్రీమతి శ్రీ కర్పూరపు రామారావు, విజయలక్ష్మి మూర్తులు. ఇంకా ఈ షిరిడి సాయిబాబాకి గోడలు కానీ నిర్మాణానికి ఎంతోమంది దాతలు ఒక్కొక్కరు తమకు శక్తి కొద్దిగా దానం చేశారు. అన్నీ నేను కొన్ని గ్రానైట్స్ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో అన్ని ఫోటోలు తీస్తాను. వాటికి అన్నీ మీకు చూడొచ్చు. ఇక షిరిడి సాయిబాబా దేవస్థానానికి ఎవరెవరో సాయం చేశారు, విరాళాలు వచ్చారు. సో ఏ యొక్క షిరిడి సాయిబాబా ఉన్నటువంటి గోడలు, కటాంజనాలు కానీ, విగ్రహదాతలు కానీ, సో రకరకాల కొన్ని నిర్మాణానికి అవసరమైనటువంటి ఖర్చులకి వాటన్నిటికీ సహకారం చేసినటువంటి దాతల యొక్క వివరాలని అందులో ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. ఇంట్లో సైకిల్ బయట పెట్టుకున్నాను. ఇప్పుడే దర్శనం చేసుకుని షిరిడి సాయి యొక్క దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి మీకు వీడియో తీస్తున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ హరే. ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, నమో నమో. జై శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్. అందరూ తప్పకుండా
21 తేదీ జూలై 21 తేదీ ప్రతి ఒక్కరు ఈ యొక్క బాపట్ల ఉన్నట్టు ప్రజలందరూ కానీ బయట ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ అందరూ బాపట్లకు వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని ఆయనకు కృపకి పాత్ర కావాలని కోరుతున్నాను. ఆయనకు తీర్థప్రసాదాలు మహాప్రసాదాలు తీసుకొని కృపకి పాత్రలు కాండి. అందరూ మీరు చేసినటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది. సో చేసేటువంటి ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఓం శ్రీ సాయిరాం చేసే సాయిరాం. బాపట్ల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కొత్త బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. ఓకే అండి, కొత్త బస్ స్టాండ్ పక్క రోడ్లో ఉంటుంది. రావచ్చు దగ్గర అండి. హరే కృష్ణ, ఉంటాండి. బాయ్.